పచ్చి బొప్పాయి దివ్య ఔషధం. ఈ సమస్యలతో బాధపడే వారికి ఇది అమృతమే. సాధారణంగా చాలా మంది బొప్పాయి అంటే బాగా పండినవి మాత్రమే తింటుంటారు. కానీ పచ్చి బొప్పాయిని తినడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో బోలెడు పోషకాలు ఉంటాయి. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. బొప్పాయి సీజన్ తో సంబంధం లేకుండా లభించే పండ్లలో ఒకటి. ఇది రుచిగా ఉండటమే కాదు, దీనిలో విటమిన్లు, మినరల్స్ సహా మరెన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే సాధారణంగా బొప్పాయిని అందరూ పండిన తర్వాతనే తింటారు. కానీ బొప్పాయి కాయ దశలో ఉన్నప్పుడు తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంతకీ పచ్చి బొప్పాయి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో ఈ వీడియోలో చూద్దాం. పచ్చి బొప్పాయిలో ఉండే పపైన్ వంటి ఎంజైమ్లు జీర్ణక్రియకు సహాయపడే గ్యాస్ట్రిక్ ఆమ్లాల స్రావాన్ని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అలా అందులో ఉండే ఎంజైమ్లు కడుపులోని వ్యర్థాలను బయటికి పంపివేయడంలో సహాయపడతాయి. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా అజీర్ణం, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇక పచ్చి బొప్పాయి తినడం వల్ల పురుషుల్లో ప్రోస్టేట్, పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ పెద్ద ప్రేగుల్లో ఉండే టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఈ రకంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడేలా చేస్తుంది. కామెర్ల నివారణకు పచ్చి బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి 3 గంటలకోసారి అర గ్లాసు బొప్పాయి రసం తాగడం వల్ల జాండీస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బొప్పాయిలో పపైన్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది. దీని నుంచి మందులు కూడా తయారు చేస్తారట. ఇవి కామెర్ల చికిత్సలో కూడా సహాయపడతాయి. దీనిలో ఉండే విటమిన్ ఏ, సి మలేరియా రోగి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వల్ల మలేరియా, డెంగ్యూ రోగుల్లో ప్లేట్లెట్ కౌంట్ పెరిగే ఛాన్స్ ఉంటుందట. అలాగే అద్భుతమైన యాంటీ మలేరియా ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుంది. పచ్చి బొప్పాయి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. గొంతు ఇన్ఫెక్షన్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్, ఋతుతిమ్మిరితో సహా శరీరంలో కలిగే అనేక రకాల నొప్పులు, మంట, వాపులను తగ్గించడంలో పచ్చి బొప్పాయిలోని పోషకాలు ప్రభావవంతంగా పనిచేస్తాయట. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే పచ్చి బొప్పాయిలో రబ్బరు పాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది కొందరికి పడకపోవచ్చు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఇది సంకోచాలను ప్రేరేపిస్తుంది. అందుకే గర్భిణీలను తినకపోవటం మంచిది. అంతేకాదు ఎవరైనా పచ్చి బొప్పాయిని తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం బెటర్.